పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, నిజంగానే సినీ ఇండస్ట్రీ ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ని కోల్పోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం ఎక్కడుంది అండ్ ఆయన మరణానికి కారణం వృద్ధాప్యమేనా లేకపోతే మొన్నటి వరకు ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్పారు. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? కార్తీక్, నిజంగా ఇవాళ ఒక దుర్దినం అని చెప్పుకోవాలి. ఇండస్ట్రీకి, సినిమా పరిశ్రమకు సంబంధించి 1980-90 దశకాలలో దాదాపు 2010 వరకు కూడా 3-4 దశాబ్దాలు ఎంత చెప్పుకుంటే అంటే ఒక విలన్ గా, ఒక కమేడియన్ గా, ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా ప్రతి పాత్ర కూడా ఆయన పోషించిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కోటా శ్రీనివాసరావు అంటే ఒక విలక్షణ నటుడు. ఏదైనా అంటే మ్యానరిజమ్స్, ఆయన చేసిన మ్యానరిజమ్స్ కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కోటా శ్రీనివాసరావు మరణ వార్త అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. తెల్లారేసరికి ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ నటుడు ఒక విలనిజం తన స్టైల్లో 1980-90 దశకాల్లో ఒక రకంగా అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడే కాదు, బాలీవుడ్ లో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ, ఈ సౌత్ ఇండియాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో చిత్త పరిస్థితికి సంబంధించి ప్రముఖులు ప్రతి ఒక్కరు ఆయనతో పరిచయం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు మా బాబాయ్ అని. ఇప్పుడు బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కూడా కోటా శ్రీనివాసరావు గారిని ఎంతో ఇష్టపడతారు. ఆయన ప్రత్యేకంగా కూడా ఆయన అభిమాని అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కోటా శ్రీనివాస ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో కోటా శ్రీనివాసరావు, అమితాబ్ బచ్చన్ కలిసి నటించారు. ఇలాగా అమితాబ్ బచ్చన్ కి ఎంతో ఇష్టం కోటా శ్రీనివాసరావు అంటే. మా కోటా బాబాయ్ అనుకునే కోటా శ్రీనివాసరావు మృతి వార్త అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం భౌతికాయాన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వృద్ధాప్యం రీత్యా దాదాపు 83 సంవత్సరాలు, మన 10వ తారీఖు 84లోకి అడుగు పెట్టారు. అయితే ఆ రోజు కూడా చాలా మంది ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు వెళ్ళారు, జర్నలిస్ట్ మిత్రులు కూడా వెళ్ళారు, అందరితో కూడా మాట్లాడారు. ఆ రోజు అందరితో కూడా కలిపి ఫోటోలు కూడా దిగారు. ఇంకండి 2 రోజుల క్రితం కూడా. అలాంటివి ఈ రోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అనేది కూడా ఎవరు కూడా నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా కోటా శ్రీనివాసరావు అనేది ఒక అత్యున్నత శిఖరం. అలాంటి కోటా శ్రీనివాసరావు నటనకు సంబంధించి ఎంతో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, కంచిపాడు నుంచి వచ్చిన ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయంలో కూడా ఎంతో రాణించారు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కూడా 1999లో ఎన్నికయ్యారు. అలాగే ఆ తర్వాత 2010లో వాళ్ళ అబ్బాయి మరణ వార్త మరణించిన తర్వాత కొందరు ఒక రకంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారని చెప్పుకోవచ్చు కార్తీక్. అయితే 1986 నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రీసెంట్ గా ఒక 3 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన ఒక వెబ్ సిరీస్ లో ఓటీటీ, ఈ రోజుల్లో వస్తున్న ఓటీటీలో కూడా ఆయన తమిళ ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా చేసి అందరికీ కూడా ప్రతి తెలుగు ఇంట కోటా శ్రీనివాసరావు అంటే మా బాబాయ్ కోటా శ్రీనివాసరావు అని చెప్పుకునే విధంగా ఆయన కూడా నటించారు. అంతటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం అని చెప్పుకోవాలి కార్తీక్. రైట్ సతీష్, ఆల్రెడీ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కొన్ని సన్నివేశాలు కానీ, కొన్ని సినిమాల్లో ఆయన పోర్ట్రేట్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ నో వన్ కెన్ రీప్లేస్ కోటా శ్రీనివాసరావు అన్నట్టుగా కూడా ఆయన నటనా చాతుర్యం అనేది ఉండేది. బట్ దీనిపై సంబంధించి నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఒక అద్భుతమైన యాక్టర్ని కోల్పోయిందనే చెప్పాలి. ఇక తోటి ఆర్టిస్టులైనా లేకపోతే కొంచెం అత్యంత ఆప్తులుగా ఉండే ఈ కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, లైక్ ఆలీ గారు కానీ లేకపోతే బాబుమోహన్ గారు కానీ. ఈ ఘటనపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి వాళ్ళ నుంచి? అండ్ సినీ ప్రముఖులు ఎవరన్నా ఆయన ఇంటి వద్దకు చేరుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఈ ఘటన.
ఎందుకంటే ఈ వార్త అనేది ఇప్పుడు చాలా మంది తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరుగా ఇంటి దగ్గరికి వస్తున్నారు. అంటే ఇంకా ప్రముఖులు అయితే మరికొద్ది సేపట్లో నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కోటా శ్రీనివాసరావు ప్రతి ఒక్కరికి కూడా చాలా అజాత శత్రువుగా ఉంటారు ఇండస్ట్రీలో. కోటా శ్రీనివాసరావు ప్రతి ఒక్కరు కూడా మా కోటా గారు అని చెప్పుకునే ఒక అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రతి ఒక్కరు కూడా అంటే మనం చూడొచ్చు కోటా శ్రీనివాసరావు గారు అజాత శత్రువు అన్న నిదర్శనము. ఆయన ఎవరితోటి ఇది కాకుండా కూడా ప్రతి ఒక్కరితోటి కూడా ఆయన సొంత మనిషిలాగా మాట్లాడేవారు. అట్లాగే సొంత మనిషిలాగా ఫీల్ అయ్యేవారు. అదే విధంగా ఆయన అంటే ఒక సినిమాలు షూటింగ్ జరిగేటప్పుడు కానీ ప్రతి చోట అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన పాత్ర అయిపోయేంత వరకు కూడా అంటే నటించిన తర్వాత అలాగే రిలీజ్ తర్వాత కూడా అంటే ఆయన యొక్క నటించిన ప్రతి ఒక్కరు కూడా తన సొంత మనిషిలాగా ఫీల్ అయ్యేవారు. అట్లాగే ఎదుటి మనిషి కూడా అలాగే ఫీల్ అయ్యేవారు. ఒక పిసినారిగా పట్టచక్కలుగా నవ్విస్తూనే విలను ముఖ్యంగా పట్టించిన ఒక విలక్షణ నటుడు అని చెప్పుకోవాలి కోటా శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రిగా, అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, కామెడీ విలనుగా, నవ్వించే పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలతో తన నటనతో రక్తి పట్టించారు కోటా శ్రీనివాసరావు. ఎస్వి రంగారావు, పైచాల సత్యనారాయణ, గోపాలరావు, రావుగోపాలరావు సెకండ్ ముగిసిన తర్వాత ఆ లోటుని కోటా శ్రీనివాసరావు పట్టించేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోటా శ్రీనివాసరావు ఒక విలక్షణ నటుడిగా ఆయన నటించిన సినిమాలే అందుకు నిదర్శనం చెప్పుకోవాలి. అసలు ముఖ్యంగా 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన పోషించిన పాత్రలతో పాటు 750 పైగా చిత్రాల్లో నటించి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు. అలాగే కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కలిపి దాదాపు 60 చిత్రాల్లో నటించారు. ఈ కాంబినేషన్ అప్పట్లో ఒక ఎవర్ గ్రీన్. ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా ఉండేది. ఆయన ఒక దర్శకుల నటుడు అని చెప్పుకోవచ్చు, నిర్మాతల నటుడు అని చెప్పుకోవచ్చు. కోటా శ్రీనివాసరావు ఒక దృష్టి అంతా కూడా తన క్యారెక్టర్ మీద హోంవర్క్ చేసేవారు. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇటువంటి టైప్ లో ఎంతో హోంవర్క్ చేసి ఆ నటన పాత్రని కట్టించేవారు. అందుకనే ఆయన చేసిన ప్రతి పాత్ర అంటే ముఖ్యంగా ప్రతిఘటన ఆయన వచ్చిన తర్వాత ప్రతిఘటన సినిమా విలన్ గా నటించిన తర్వాత ఆ తర్వాత ఇండస్ట్రీ ఒక్కసారిగా ఎవరు ఇష్టం అని చెప్పేసి చూడటం మొదలెట్టింది. నాటకాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టంతో నాటక రంగం నుంచి కూడా సినిమా రంగం వైపు రావడం జరిగింది. ఒక పక్కన బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ వచ్చి పెంకుపల్లి ఉద్యోగం చేస్తూనే హైదరాబాద్ వచ్చి కూడా చెన్నై వచ్చి సినిమాకి సంబంధించిన వేషాలు. సతీష్ మీరు మాకు అందుబాటులో ఉండండి.